సర్వజ్ఞాస్ లాస్ట్ డే స్కూల్. ఇక్కడ నుంచి పీపీ ఇంకా కెమెరా ఉందా? ఉంది. స్టాండ్ది బ్యాగ్ పట్టుకుంటావా? ఈ సెట్విన్ సర్వీస్ వరస్ట్ సర్వీస్ ఆఫ్ కుక్కల వ్యాన్ ఇంకా చాలా బెస్ట్. కుక్కల కంటే హీనంగా చూస్తాను. ఎక్కడమే ఇది వరకు ఈ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తెలియక ఎక్కేవాళ్ళం. ఇది ఇన్ని ర్యాపిడోలు ఇన్ని వచ్చేసినా కూడా ఇంకా స్టిల్ వాడుతున్నారు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత చీప్ అయితే మటుకు వచ్చి మరీ వాస్ట్. అన్న స్కూల్కి వచ్చాం. బ్యాగ్ వేసుకుంటావా పట్టుకెళ్తావా? ఆగు పడిపోతావు. అది నీ ట్యూటర్ పర్సన్ ఆఫ్ డాడ్. సరే నీ అది అదేంటి తన్నా. సరే నీ అది గమ్మి త్వరగా గమ్మి తిని వెళ్ళాలా? తిను గమ్మి పడిపోతావు చూసుకో. ఆగు కదలకు నన్ను పట్టుకోరు. జాగ్రత్తగా తీర్చుకోరు. డిచిక్ ఏం చేతావు ఇప్పుడే? ఓకే గో, లెట్స్ గో. మెల్లిగా పదా. ఎయిడిన్ రాబిన్సన్ ఒకడు ఉంటాడు. వాడు యూరోపియన్ ఏదో మొత్తానికి. వాడు ఛానల్ అసలు చాలా అండర్ రేటెడ్. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. లిటరలీ హాలీవుడ్ రేంజ్ ఆఫ్ గ్రేడ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అసలు కలర్ గ్రేడింగ్ చెప్పడం కానీ అది కానీ అద్భుతంగా ఉంటాయి. చాలా బాగుంటాయి వీడియోలు. కానీ వాళ్ళు అదే ఇంకా వాళ్ళు కెమెరా తిప్పేలోపే ఎన్నో వింతలు కనబడుతున్నాయి. 6.5 hours later. Minutes later. మా దీనిలో అయినట్టు ఏమైంది? కారు లేపాం కదా. అది మనం ఇప్పుడు వేస్తే ఉంటుంది లేకపోతే బీట్రూట్ హాఫ్ కిలో. బీట్రూట్ కిలో.
సంథింగ్ బ్రోక్ ఆఫ్. వాట్స్ దట్? మ్యాగ్నెట్ ఏదో. సో బేసిక్గా ఇప్పుడు మేము పంజగుట్ట వచ్చాం. పంజగుట్టలో ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో పంజగుట్ట నుంచి అటు మన ఖైరతాబాద్ వెళ్ళే రోడ్డు మొత్తం ఈ బెల్ట్ అంతా కూడా మొత్తం అన్ని మెడికల్ షాప్సే. సో మీరు గనక ఏదన్నా మెడిసిన్స్ చాలా చీప్ ప్రైస్లో ఎక్కడా దొరకని మెడిసిన్స్, కొంచెం అరుదుగా దొరికే మెడిసిన్స్ కనుక తీసుకోవాలనుకుంటే హైదరాబాద్లో పంజాగుట్టలో, ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి విషయం, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హైదరాబాద్లో పంజాగుట్టలో ఈ మెడికల్ షాప్స్ అని ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ ప్రైసెస్కి దొరుకుతాయి అండ్ దొరకని మెడిసిన్ అంటూ ఉండదు అనమాట. సో చాలా మెడికల్ షాప్స్, ఒక 100 మెడికల్ షాప్స్ ఎలా ఉంటాయి. సో దట్ ఈస్ అక్కడ మెడికల్స్ తీసుకోవడానికి వచ్చా. అంటే యాక్చువల్లీ రోడ్డు మీద పార్క్ చేసాం కాబట్టి సంబడీ షుడ్ బీ ఇన్ ద కార్ వెన్ పోలీసులు వచ్చినప్పుడు అడిగితే చెప్పడానికి ఉండాలి. సో అక్కడ 60,000. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లలు పడుకుని ఉన్నారు. అంటే వాళ్ళకి కొంతమందికి ఆ మధ్యాహ్నం టైంలో స్లీప్ అంట. బట్ ఏంటంటే అంతా ఒక చిన్న ఇంట్లో చేసినట్టుంది మొత్తం స్కూల్. ఓకే, కంజెస్టెడ్గా. సో దానికి ఎంత 60,000. సో నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే వ్యాపారం అయింది. అదన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనం బేసిక్గా నార్మల్గా అన్న చదివించాలి అని అంటే కొంచెం అటు ఇటు కాకుండా మధ్యస్థంగా కొంచెం స్కూల్ బాగుండి, డబ్బులు బాగుండి, అన్ని బాగుండాలంటే మినిమం 1,00,000 రూపాయలు పెట్టాల్సిందే. పర్ క్లాస్ అని కాదు, మళ్ళీ నర్సరీకి ఒక ప్రైస్ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ ఇంకా 15% వరకు పెరుగుతుంది. పైగా ఏంటంటే ఒరిజినల్ వాళ్ళ మెయిన్ రేట్స్ ఇప్పుడు అంటే ఈ క్లాస్కి ఈ ఇయర్ ఇంత రేట్ అని ఉంటుంది కదా, అదొక ఇంక్రిమెంట్. ఎవడైతే స్టూడెంట్ ఉన్నాడో వాడి పర్సనల్గా 1 ఇయర్కి ఇంక్రిమెంట్. సో రెండు కలిపి ఇంకా పెరుగుకుంటూ వెళ్తాయి. అప్పుడు ఆలోచిస్తే ఇద్దరు ముగ్గురు కిడ్స్ ఉంటే అయ్యో బాబోయ్ ఇంకా చెప్పకు బాబోయ్. ఐదరు ఆస్తులు ఉండాలి ఫుల్, లేదా నువ్వు సంపాదించి ఉండాలి. మీకే ఉండాలి ఇన్స్టిట్యూషన్, వాళ్ళైతే వాళ్ళకే ఉండాలి అంతే. సో జస్ట్ వీ హ్యాడ్ ఏ చాట్ అబౌట్ పిల్లలు నర్సరీ ఫీజుల గురించి మాట్లాడుకున్నాం. హైదరాబాద్లో సిచ్యువేషన్ గురించి మా అన్నయ్య చెప్తున్నాడు. చూపించరా నాన్న? అదిగో గేమ్ ఆడద్దు. This is the end of the vlog.